పోతే పక్కకి వెళ్ళిపోతా ఉన్నావా? ఆ యొక్క విత్తనములు జల్లుచు ఉండగా దారి ప్రక్కన కొనిబడ్డాయి, రాతి నేలన కొనిబడ్డాయి, ముళ్ళ పదల్లో కొనిబడ్డాయి, మంచి నేలన కొనిబడ్డాయి, దారి ప్రక్కన పడ్డాయి. ఆ యొక్క పక్షులు వచ్చి ఎత్తుకొని పోయినాయి. వాక్యం వింటాం, బాగా ఉంటే హలో హలో అంటాం, తర్వాత ఇంటికి పోయే లోపే గుర్తుండదు. ఇంకొకళ్ళు రాతి నేలన పడ్డాయి, అవి మొలుస్తాయి, బాగానే ఉంటాయి. పాస్టర్ గారు చెప్పని ఒక 3-4 నెలలు బాగానే ఉంటుంది, రాయి అడ్డం వస్తుంది, ఇంకా నీళ్లు దొరకవు కాబట్టి ఎండిపోతాయి. ఆ కఠినత్వం ఏదైనా వచ్చింది అంటే నిలబడం, ఫలాలు ఏముండవు. ముళ్ళ పొదలు, ఐహిక విచారములు, లోక విషయాలు, ఇవన్నీ అడ్డం వస్తాయి. కాబట్టి కొంతకాలమే ఉంటాం. మనకు బాగా మేలు జరిగితే దేవుని దగ్గరికి వస్తాం, మేలు జరగకపోతే ఈ ముళ్ళ పొదల్లాగానే ఐహిక విచారాలు. ఆ యొక్క మంచి నేలన పడిన విత్తనాలు. ఎక్కడ దంచబడ్డావా? దంచబడే అనుభవం ఉందా? దంచబడి